భానుడి భగభగలతో బెజవాడ నగరం మంటల్లో మగ్గుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి ప్రతాపం పెరగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండ వేడి నుంచి భక్తులను రక్షించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసి నీడను కల్పిస్తున్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు అలసటకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కాలినడకన వెళ్లే భక్తుల కోసం నేలపై ప్రత్యేక పట్టాలు వేయడంతో పాటు మజ్జిగ మరియు తాగునీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎండవేడి ప్రభావం తగ్గించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలు కూడా సిద్ధంగా ఉంచామని ఆలయ ఈవో వెల్లడించారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనకు భక్తుల రద్దీ ఒకవైపు, ఎందుకంటే విద్యార్థులకు అందరికీ కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ ఇచ్చినట్టే. భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా వచ్చే భక్తులకి కానీ చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు వస్తున్న వాళ్ళందరికీ కూడా చలువ పందిళ్ళు, ముఖ్యంగా ఎక్కడ చూసినా చలువ పందిళ్ళు, కూల్ పెయింట్స్, దానికి తోడుగా మనకు చలివేంద్రాలు, ఒకవైపు చలివేంద్రాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రాలతో పాటు శుక్రవారం, శనివారం, ఆదివారం దాదాపు 5,000 నుంచి 10,000 మంది మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా త్రాగునీరు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు పెట్టి త్రాగునీరు, వచ్చిన భక్తులకు వచ్చినట్టుగా ఇమ్మీడియట్గా అంతరాలయం వెళ్ళేటట్టు. భక్తుల రద్దీ ఎక్కువైతే ముఖమంటపం ద్వారా మనము వచ్చే భక్తులందరినీ కూడా మనము ఇక్కడ దర్శనం ఇవ్వగలుగుతున్నాము. సో ఏది ఏమైనా ఈ సమ్మర్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి దర్శనం తీసుకొని వెళ్ళేటట్టు మేము ప్రయత్నాలు చేస్తాం.